హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన అలవాట్లను శాశ్వతంగా ఎలా మార్చుకోవచ్చు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఎలాంటి చెడు అలవాటు అయినా, ఎలాంటి వ్యసనమైనా చాలా తేలిగ్గా అభివృద్ధి చెందుతుంది. అయితే ఏదైనా మంచి అలవాటు అభివృద్ధి చెందాలంటే అది చాలా కష్టపడి అభివృద్ధి చేసుకోవాలి. అయితే చెడు అలవాటు లేదా చెడు వ్యసనానికి బానిస అయితే ఎలా ఉంటుంది? విజయానికి బానిసలైతే ఏంటి అంటే దానికి సమాధానం మన మెదడు వైరింగ్ని కొద్దిగా మార్చుకుంటే వ్యసనమే మనకు ఆయుధంగా మారుతుంది. మీరు మీ మనస్సును నిగ్రహించడం నేర్చుకుంటే మీరు విజయవంతం కావడానికి మీ చెడు అలవాటు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. నేను ఈ వీడియోలో మీకు కొన్ని గమనికలు ఇవ్వబోతున్నాను. అలవాటు మాత్రమే ఒక మనిషిని విజయవంతం చేస్తుంది. ఎవరైనా చెడు అలవాటును వదులుకోవాల్సి వస్తే అతను ధూమపానం మానేయాలనుకుంటే అతను ధూమపానం మానేయాలనుకున్నట్లు చెప్పకూడదు. బదులుగా అతను తన గుర్తింపును మార్చుకోవాలి. అంటే నేను పొగ తాగను అని తానంతట తానే చెప్పాలి. మీరు ఏదైనా కొత్త అలవాటును మొదలు పెట్టాలి అని అనుకుంటే మీరు ఇప్పటికే ఉన్న అలవాటుతో దాన్ని లింక్ చేయండి. ఉదాహరణకి మీరు ప్రతిరోజు టీ తాగితే టీ తాగడం దానితో పాటు 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఒక్కోసారి మనల్ని మొబైల్ నోటిఫికేషన్ ఎందుకు ఆరాట పెడుతుంది? మీ మొబైల్ను ఉపయోగించడం మొదలు పెడితే దానికి రియాక్షన్ మీ డోపమైన్ నుంచి వస్తుంది. అందుకే మీరు అలవాటు మార్చుకోవాలనుకుంటే ఉదాహరణకి బరువు తగ్గడం. నేను బరువు తగ్గాలనుకుంటున్నాను అని చెప్పకండి. బదులుగా డబ్బు సంపాదించుకోవడానికి నేను ఉదయం 7 గంటలకు వ్యాయామానికి వెళ్ళాలని మీరు చెప్పుకోవాలి. నేను 8 గంటలు పనిచేయాలని అడగకండి. నేను నా ఆహారం మార్చుకోవాలి అనుకుంటున్నాను అని అనుకోండి. మీరు ఏం తినాలి మరియు ఏమేం తినకూడదు అనేది తెలుసుకోండి. మీరు ప్రత్యేకంగా మాట్లాడితే మీ అలవాటు కూడా మారుతుంది. మీరు యోగా చేయాలనుకుంటే 2 భంగిమలు తీసుకోండి. ప్రారంభంలో పుస్తకంలోని 2 పేజీలు మాత్రమే చదవండి. క్రమంగా మీరు 5 చదవడం ప్రారంభిస్తారు. అది మెల్లగా 10 పేజీలకు పెరగడం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఒక్కరోజు మిస్ అయినా దాని పరిణామాలు మీకే తెలుస్తాయి. అలా మిస్ చేయడమే మీ అలవాటుగా మారిపోతుంది. మీరు ఏదైనా అలవాటును నేర్చుకోవాలనుకుంటే లక్ష్యం కంటే దాన్ని సాధించే ప్రాసెస్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ అలవాటును సరైన స్థానంలో ఉంచిన వ్యక్తి విజేత అవుతాడు. వ్యసనం చాలా చెడ్డ విషయం, అగ్నిలా మండుతుంది. కానీ మీరు మీ ప్రయోజనం కోసం వ్యసనాన్ని ఉపయోగిస్తే అది చాలా ప్రమాదకరంగా మారుతుంది. అందుకే మీరు వ్యసనంలో పెట్టే దృష్టిని మిమ్మల్ని బాగు చేసుకోవడంలో పెడితే మంచిది. ఎదుటివారి కోసం కాకుండా 24 గంటలు నీతో నువ్వు తెలివిగా ఉండాలి. మీ మనసు కోసం తెలివిగా ఉండండి. పని చేయండి. పని కోసం ఆరాటపడతారు. అప్పుడు దానికి తగ్గట్టుగా ప్రతిఫలం వస్తుంది. మీకు బహుమతి లభిస్తుంది. ఉదాహరణకి నేను నా యూట్యూబ్ నుంచి ఏదైనా కంటెంట్ను చూస్తాను. అది నాకు ఒక క్యూగా పనిచేస్తుంది. ఆ తర్వాత నేను ఏదైనా రాయాలని తాతహలాడుతూ ఉంటాను. ఆ తర్వాత ప్రతిస్పందనగా నేను దాన్ని షూట్ చేస్తాను. నేను దాన్ని ఒక రివార్డ్గా అప్లోడ్ చేస్తాను. ఎప్పుడైనా పనిని అలవాటు చేసుకోవాలి. అలా అని అస్తమాను పనినే చేస్తూ ఉండడం వలన అది కూడా వ్యసనమే. మధ్యలో సరదాగా కాసేపు లేచి తిరగడం, ఎంజాయ్ చేయడం కూడా చెయ్యాలి. కానీ ఎక్కడికక్కడ మనకి ఏదైనా ఉపయోగమా, దీని నుంచి మనం ఏదైనా నేర్చుకుంటున్నామా, ఏదైనా లాభం వస్తుందా అనేది చూడాలి. అప్పుడు మీకు పని పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది. స్పందన మరియు ప్రతిస్పందన కలుగుతాయి. లక్ష్యంపై కాకుండా ప్రక్రియపై దృష్టి పెట్టాలని ఇప్పటివరకు అర్థం చేసుకున్నాం. పని స్వయంచాలకంగా జరిగేలా దాని ప్రాసెస్ ఒకటి సెట్ చేసుకోవాలి. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దాని ప్రక్రియపై దృష్టి పెట్టాలి. మీరు ప్రక్రియపై దృష్టి పెట్టలేకపోతే ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను ఎప్పుడూ పెట్టుకోవద్దు. పెద్ద కలలు కనొద్దు. చేసే పనిని సరదాగా చేయండి, ఆసక్తికరంగా చేయండి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇప్పుడు శ్రద్ధ వహించే పాయింట్ వస్తుంది. పనిలో జరుగుతున్న శ్రమను పట్టించుకోకుండా ప్రక్రియను ఆస్వాదించండి. ఇలా చేయకపోతే ఒక వ్యక్తి విజయం సాధించినప్పటికీ అతను వైఫల్యమైనట్టే. అలా ఎందుకు జరుగుతుంది? ఏదైనా సంపాదించిన తర్వాత కూడా అతను నష్టపోయేవాడితో సమానం. అలా అని ఏమీ పొందని వ్యక్తి ఓడిపోయేవాడు కాదు. ఏదైనా పొందకపోయినా అతను విజేతగా మారచ్చు. ఉదాహరణకి 2 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరికి 5 లక్షలు సంపాదించాలనే లక్ష్యం ఉంది. ఇద్దరూ లక్ష్యాన్ని సాధించారు. అయితే వాళ్ళు ఆ లక్ష్యాన్ని ఎలా సాధించారు? ఒకరు దాన్ని ప్రాసెస్ ఓరియంటెడ్గా పూర్తి చేశారు. మరొకరు రిజల్ట్ ఓరియంటెడ్గా పూర్తి చేశారు. ప్రాసెస్ ఓరియంటెడ్ అంటే ఆ పని ప్రాసెస్ని ఆస్వాదించేలా చేయడం. రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఆ పనిని రిజల్ట్ దృష్టిలో పెట్టుకుని చేయడం. ఊరికే సాధించాలనుకున్న వ్యక్తికి ఆ పని యొక్క ప్రక్రియ నొప్పిగా ఉంటుంది. సాధించాలనుకునేవాడు 2 రోజుల్లో విసిగిపోయి మెల్లగా తన గెలుపు సన్నగిలుతూ ఉంటుంది. ఫలితంగా అతను ఇప్పుడు వేరే పని చేయాలన్నా కష్టపడాలి. కానీ ప్రక్రియను అలవాటుగా మార్చుకుని ఎంజాయ్ చేసే వ్యక్తి అలవాటు లూప్లో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అతను ప్రక్రియను కూడా ఆస్వాదిస్తాడు. అతని లక్ష్యం నెరవేరింది. దాని తర్వాత అతని పని పెరిగింది. అతను ప్రక్రియను ఎక్కువగా ఆనందిస్తున్నప్పుడు అతనికి పని కష్టంగా అనిపించదు. ఈ ప్రక్రియలో ఉన్న వ్యక్తి తన పనిని ఆస్వాదిస్తున్నందున నిస్పృహ లేదా ఆందోళనకు గురవుతాడు.
అదే ఇద్దరికీ ఉన్న తేడా. లెస్లో ఫాల్కన్ అనే వ్యక్తి తన 3 కుమార్తెలకు ఇంటి వద్దే చదువు చెప్పాడు. వారికి చిన్నతనం నుంచి చదరంగం అలవాటు చేసి, అంటే చెస్ అలవాటు చేసి వారి చుట్టూ చెస్ వాతావరణాన్ని సృష్టించాడు. తన 3 కుమార్తెలు చెస్ ఛాంపియన్లుగా ఎదిగారు. వాళ్ళ ఇంట్లో అందరూ చదరంగం ఆడతారు. చెస్ పుస్తకాలు అన్ని చోట్ల చదివారు. ఎక్కడ చూసినా ప్రముఖ చెస్ ప్లేయర్స్ పేర్లే. ఇప్పుడు ఏమైందో వినండి. అతని 3 కూతుళ్ళు సుసాన్ 4 సంవత్సరాల వయసు నుంచి 6 లోపు చెస్ ఆడడం ప్రారంభించిన పెద్ద అమ్మాయి. ఆమె పెద్దలను ఓడించడం ప్రారంభించిన కొన్ని నెలల్లోపే మధ్య ఉన్న సోఫియా 14 సంవత్సరాల వయసులో ప్రపంచ ఛాంపియన్ అయింది. చిన్నమ్మాయి 15 సంవత్సరాల వయసులో ఆమె ఆల్ టైమ్ చిన్న గ్రాండ్ మాస్టర్గా నిలిచింది. ఇక్కడ ఎవరైనా ఆలోచిస్తారు, ఈ 3 అమ్మాయిలు బాల్యం చాలా బోరింగ్గా ఉండొచ్చు, ఎప్పుడూ బ్రెయిన్ యూజ్ చేసే ఆట ఎలా ఆడతారు? తప్పకుండా లీసెన్ ఫాల్కన్ తన 3 కూతుళ్లపై ఒత్తిడి తెచ్చి బాగా నేర్పించుండాలి అని అనుకుంటారు. కానీ నిజానికి జరిగింది అలా కాదు. వాస్తవానికి ఏం జరిగిందో వినండి. ఒక ఇంటర్వ్యూలో నెజ్లో ఫుల్గర్ తన కుమార్తె సోఫియా అర్ధరాత్రి బాత్రూంలో చెస్ ఆడడం గమనించినట్లు చెప్పారు. నేను ఆమెను ఆలస్యం అవుతోంది అని నిద్రపోమని చెప్పాను. అప్పుడు సోఫియా పాప, చెస్ నన్ను నిద్రపోనివ్వడం లేదు, నేను నిద్రపోలేను అని చెప్పింది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రక్రియను వ్యసనంగా భావించినట్లు తాను చెప్పింది. వ్యసనం అనేది తప్పు పదం అనిపిస్తుంది, కానీ మీరు దాన్ని ఆయుధంగా ఉపయోగిస్తే మిమ్మల్ని విజయవంతం కాకుండా ఎవ్వరూ ఆపలేరు.